ప్రతిపక్ష హోదాపై వైసీపీ పట్టుబడుతూ ఉండటంతో స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు, అభియోగాలతో వైఎస్ జగన్ తనకు లేఖ రాశారని, స్పీకర్కి దురుద్దేశాలను ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘనే అన్నారు. 10% సీట్లు రాకుండా గతంలో ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇది జగన్కి కూడా తెలుసని, అయినా రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు. విపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులే ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్ 12B చెబుతుంది. అదే సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో 10 ఒక వంతు సంఖ్యాబలం తప్పక కలిగి ఉండాలి. ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు. 19